ఎట్టకేలకి లేటెస్ట్ ప్రోమోలో రోజా ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది చూస్తుంటే ఏదో కవరింగ్ కోసం రోజా ప్రస్తావన తెచ్చినట్లే అనిపించింది. మనకి 2 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న మన రోజా గారు వస్తున్నారంటూ ఆది చెప్పాడు. అది వినంగానే రోజా నిజంగానే వచ్చారేమో అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే రోజా కటౌట్ తీసుకొని వచ్చారు. ఇక ఈ కటౌట్ స్టేజ్ మీద పెట్టి ఆది ఏకపాత్రాభినయం చేశాడు. ఆల్మోస్ట్ కంటెస్టెంట్లు, జడ్జు, టీం లీడర్లుగానే ఉండేవాళ్ళం సార్. ఫ్యామిలీ మెంబర్స్లా ఉండేవాళ్ళం, ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం. రోజా గారు, మీ మీద నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది అంటూ హైపరాది డైలాగు కొట్టాడు. ఇలా చిరంజీవి, విజయశాంతి మధ్య సరిలేరు నీకు ఎవరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంభాషణ స్పూఫ్ చేశాడు హైపరాది. నాకంటే ముందు మీరు పాలిటిక్స్లోకి వెళ్ళారు కదా, నన్ను ఇన్ని మాటలు అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది? కొన్ని పరిస్థితుల వల్ల మీరు అన్నా, నేను మాత్రం ఒక్క మాట కూడా మిమ్మల్ని అనలేదు. యూట్యూబ్ అంతా సెర్చ్ చేసుకోండి, ప్రామిస్. ముందే అనని వాడిని వెనకాలంటానా అంటూ మెగాస్టార్ని ఇమిటేట్ చేశాడు. ఇది పూర్తయిన తర్వాత రోజా గురించి ఆది కామెంట్లు చేశాడు. నాగబాబు గారు ఎలాగైతే అందరినీ ఎంకరేజ్ చేసేవారో అలాగే ఆవిడ కూడా అందరినీ ఎంకరేజ్ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు.